ఈ వారం గోతులుగు వంటకం పచ్చిమిర్చి రోటి పచ్చడి. పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందామండి. ఇది చాలా సులువు కానీ తినడానికి చాలా బాగుంటుంది. ముందుగా బాణీలో నూనె వేడి చేసి కొద్దిగా మెంతులు తర్వాత ఆవాలు వేసుకోవాలండి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, పచ్చిమిర్చిని విరిచి వేసుకోవాలండి, పూర్తిగా వేసుకోకూడదు. సగానికి విరిచి వేసాను, పెద్ద పచ్చిమిర్చిని సగానికి విరిచి వేసాను అన్నమాట. అందులోనే చింతపండు వేసుకోవాలి. కొంచెం సేపు వేగనివ్వాలి, పచ్చివాసన పోయేదాకా. ఇవి వేగుతుండగానే కొత్తిమీర వేసుకోవాలి. చక్కగా వేగిపోయినాయండి దినుసులు. ఇప్పుడు మనం ఆపేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి అప్పుడు రుబ్బుకోవాలన్నమాట. దీన్ని ఏదో కారం దంచినట్టు గట్టిగా దంచకూడదండి, ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయ పగిలి మన కంట్లో పడవచ్చు. అందుకని చెప్పేసి దీన్ని జాగ్రత్తగా నూరినట్టుగా నూరుకోవాలన్నమాట. ఇలా సగం నూరిన తర్వాత ఉప్పు వేసుకుని సరిపడా, తర్వాత మళ్ళీ నూరుకోవాలి. పచ్చిమిర్చిలోని కారం, ఉప్పు, చింతపండు అన్నీ సరిగ్గా సరిపోయినాయి కాబట్టి అందులో కొత్తిమీర కూడా వేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. ఇది పదార్థం తక్కువగా కలుపుకోవాలి, ఎక్కువగా కలుపుకుంటే గోవ గుయ్యి అంటుంది. అలాగే ఇడ్లీల్లో కూడా చాలా బాగుంటుంది అన్నమాట.